హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజైతే గోంగూర టమాటా పప్పు చేస్తున్నానండి. నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను వివరంగా. ఓకేనా అండి? ఈరోజు నేనైతే ఒక పూటకు అనేది పప్పు చేస్తున్నానండి. సాయంత్రం అయితే మళ్ళీ భోజనాలు ఉన్నాయి మాకు. పండగ అని చెప్పాను కదండి, ఆ పండగ మన ఈ నెలంతా జరుగుతూనే ఉంటుందండి. అందుకని ఓకేనా, ఈరోజు పప్పు గోంగూర స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ అయితే పప్పు కడిగి పెట్టుకున్నానండి. ఆ చిన్న గ్లాస్ చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, ఆ గ్లాస్తో 1 గ్లాసున్నర పప్పు తీసుకున్నాను. ఒక చిన్న కట్ట మామూలుగా అమ్మడానికి వస్తుంది కదా, అలాగా ఒక కట్ట గోంగూర 2-3 సార్లు కడుక్కొని వేసుకున్నాను. ఒక 6-5 పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను చూడండి. ఈ పచ్చిమిరపకాయ అది బాగాలేదని తీసేసాను. ఇంకా 6-5 పచ్చిమిరపకాయలు చేతితో తుంచేసి ఆ పప్పులోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా దాంట్లోకి వేసేద్దాం. మొత్తం కుక్కర్లో కలుపుకొని పెట్టుకుంటాం. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇదిగోండి 2 టమాటాలు కట్ చేసి దాంట్లో వేసేసుకున్నాను. టమాటా పప్పు అనేది ఎంతో టేస్ట్ ఉంటుంది. గోంగూర పప్పు కూడా అంతేనండి, చాలా బాగుంటుంది. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోద్ది. పొద్దున్నే క్యారేజీ టైంలో మనం ఇలా అన్నీ కలిపి పెట్టుకుంటే సింపుల్గా అంటే సింపుల్ అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం పసుపు, కొద్దిగా 1 స్పూన్నర కారం, కొంచెం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదండి. కొద్దిగా కారం కూడా వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడైతే దాంట్లో కొంచెం ఫస్ట్ నేను కొద్దిగా వాటర్ ఉంది కింద, కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా పొయ్యి మీద పెట్టి మంచిగా ఉడికించుకుందాం. ఓకేనా. ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసాను. 3 విజిల్లు వచ్చాక మీకు మూత తీసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి 3 విజిల్లు వచ్చినాయి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మనం నలిపేద్దాం. పప్పు గుత్తితో నలిపేసుకొని మీకు చూపిస్తాను. మళ్ళీ పప్పు గుత్తితో మెత్తగా నలపాలి. అంటే మరీ మెత్తగా చేయకూడదు. కొంచెం కచ్చాపచ్చగా కొద్దిగా ముక్క అన్నట్టుగా ఉంటేనే పప్పు బాగుంటుంది. మరీ మెత్తగా ఉన్నా కూడా పేస్ట్ లాగా చేసేస్తే అసలు ఏం బాగోదండి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకొని దాంట్లో కలిపేసుకుందాం. బాగా పప్పుని మెదిపేసుకొని చూపిస్తానండి. మళ్ళీ అదిగోండి పప్పు అంతా మెదిపేసాను చూసారా. ఇప్పుడైతే తాలింపు ఒక గిన్నె పెట్టుకుందాం. ఒక సగం వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఒకసారి ఒక దెబ్బ దంచి కొద్దిగా పక్కన పెట్టుకొని అవి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ అయితే దాంట్లో ఆవాలు, పచ్చెనపప్పు, సాయిమినపప్పు ఇవన్నీ కలిపి తాలింపు గింజలు పెట్టుకున్నాను పక్కన. అవి ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఈ తాలింపు అనేది ఎర్రగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా దాంట్లో వేసేసి కడిగేసి 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ తాలింపు ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోనే మనం పప్పు అనేది వేసేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతేనండి, ఈ పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర పప్పు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్. రేపు ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.